బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. అంతేకాకుండా ఈ సీజన్ 9 అంతా కూడా అందనంత ట్విస్ట్లతో ముందుకు సాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విషయం పక్కన పెడితే నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా సంజనాని ఎలిమినేషన్ చేశారు. అయితే సంజనాని నిజంగా ఎలిమినేషన్ అయితే చెయ్యలేదు. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క మార్పులు చేర్పులు ఎవరు జెన్యున్గా ఉన్నారని తెలుసుకోవడానికి మాత్రమే బిగ్ బాస్ అలా ప్లాన్ చేశారు. అయితే ఈరోజు తనుజాకి మంచి ఎపిసోడ్ పడుతుందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఒక గేమ్ అయితే పెట్టారు. ఇక గేమ్ ఏమనుకుంటున్నారు? అది మెంటల్ గేమ్. సంజన హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఒకవేళ సంజన హౌస్లోకి రావాలి అంటే మీ హౌస్లో ఉన్న కొంతమంది సాక్రిఫైస్ చేయాలి. సో ఎవరెవరు ఏ సాక్రిఫైస్ చేస్తారో మీ ఇష్టం అని అంటూ నాగార్జున గారు తెలియజేశారు. అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవ్వరు కూడా అంతగా ముందుకు రాలేదు. కానీ తనుజ మాత్రం మంచి మనసు తీసుకొని మొత్తానికి తనకి ఎంతో ఇష్టమైన కాఫీని వదిలేసి, సార్ నేను ఈ సీజన్ అయ్యేంత వరకు కూడా నాకు ఇష్టమైన కాఫీని నేను తాగను సార్, సంజన గారిని లోపలికి పంపించండి సార్ అంటూ తనుజ ఆ ముక్క చెప్పడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా చప్పట్లు కొట్టి విజిల్స్ వేశారు. దీంతో ఈరోజు తనుజ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోవడం పక్కా. మొత్తానికి ఇమాన్యుయల్ కొడుకు అన్న ఇమాన్యుయల్ కూడా తన కోసం స్టాండ్ తీసుకోలేదు. కానీ తనుజ రీతు వీళ్ళిద్దరూ స్టాండ్ తీసుకున్నారు. మరి రీతు సాక్రిఫైస్ ఏం చేసిందనేది తర్వాత వీడియోలో చూద్దాం. మరి మొత్తానికి తనుజ సంజన గారి పట్ల సంజన గారు హౌస్లోకి రావాలని తనకి ఎంతో ఇష్టమైన కాఫీని వదిలేసిన దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏది ఏమైనా సరే తనుజ సూపర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.